హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీపై ఉత్కంఠత జూన్ 2న డెడ్‌లైన్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఇక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మొదటగా ఒకసారి మనందరం జూలై 1, 2023 అనే తేదీని చాలా నిశితంగా గమనించాలండి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సినటువంటి అసలు తేదీ ఇదే. అంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే అన్నమాట. ఏంటంటే జూలై 1, జూలై 2023 అనేది. దాదాపుగా ఒక సంవత్సరం క్రితమే కొత్త వేతన సవరణ అమల్లోకి వచ్చి ఉండాలి. కానీ నేటికి ఆ ఊసే వినిపించడం లేదు. వేతన సవరణ అనేది ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన ప్రక్రియ. అయినప్పటికీ ఏడాది గడిచినా సరే కనీసం కమిషన్ నివేదికను కూడా ప్రభుత్వానికి చేరకపోవడం అనేది ఒక భారీ జాప్యానికి దారితీసింది. ఈ జాప్యం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి జీతాల పెంపుదలను కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఈ విషయంలో 25 అనే ఒక ప్రత్యేక సంఖ్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే పీఆర్సీ నివేదికను త్వరితగతిన సిద్ధం చేయాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇప్పటికీ అక్షరాల 25 రోజులు గడిచిపోయింది. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆదేశాలు జారీ చేస్తే పనులు వేగవంతంగా జరగాలి. కానీ ఇక్కడ 25 రోజులు గడిచినా సరే నివేదిక బయటకు రాకపోవడంతో ఉద్యోగుల్లో ఎక్కడా లేని సస్పెన్స్ మరియు గందరగోళానికైతే సృష్టిస్తోంది. అసలు అధికారుల వద్ద నివేదిక సిద్ధంగా ఉందా? లేదా ప్రభుత్వానికి కావాలనే ఆపుతున్నారా? అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో, ఈ ఈ మొత్తం వ్యవహారంలో టైమ్ లైన్‌ను ఒకసారి పరిశీలిస్తే కొన్ని కీలక విషయాలు అర్థమవుతాయి. మే 2వ తేదీన జూబ్లీ హిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఉద్యోగి జేఏసీ ప్రతినిధులతో ఒక అత్యంత సాధారణ ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో పీఆర్సీ గురించి చర్చించినప్పుడు జూన్ 2వ తేదీ వరకు జరిగేటటువంటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లోపల నివేదిక ఇస్తుంది అని చెప్పేసి, జూన్ 2 లోపల ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఒక తీపి కబురును చెప్తుందని అంతా ఆశపడ్డారు. కానీ ఆ శుభకార్యం జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు 25 రోజులు దాటినా సరే ఆ నిరీక్షణ అలాగే కొనసాగుతోంది. ఉద్యోగులను నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజున అధికారులను ఉద్దేశించి పీఆర్సీ నివేదికను తక్షణమే సమర్పించండి అని నేరుగా ఆదేశించారు. రాష్ట్రంలోని అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అలా చెప్పినప్పుడు మహా అయితే 4, 5 రోజుల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో నమ్మకంతో ఎదురు చూశారు ఈ మేరకు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. ఇక్కడ ఒక కీలకమైన చిక్కు ఉంది. అదేమిటంటే 6 నెలల నిబంధన. పీఆర్సీ నివేదిక అధికారికంగా ప్రభుత్వానికి అందిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపు దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. బహుశా ఈ నిబంధన వల్లనే ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనుకాడుతోందా అనేటటువంటి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది అనే దానికి ప్రధాన కారణం రాష్ట్రంపై ఉన్న భారీ ఆర్థిక భారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల బిల్లులను ప్రభుత్వం నెమ్మదిగా చెల్లిస్తూ వస్తుంది. అలాంటి సమయంలో కొత్త పీఆర్సీని అమలు చేయటం అంటే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడటం ఖాయం. ముఖ్యమంత్రి గారు మే 2వ తేదీన ఒక హామీ ఇచ్చారు. అదేంటంటే కేవలం 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 6,000,00,00,000 చెల్లిస్తామని. ఆ రూ. 6,000,00,00,000 సర్దుబాటు చేయటమే ప్రభుత్వానికి ఇప్పుడు ఒక పెద్ద సవాల్‌గా మారింది. పీఆర్సీ అమల్లోని అసలు గణితాన్ని గమనిస్తే ఇక్కడ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉద్యోగులకు కేవలం 1% ఫిట్‌మెంట్ పెంచాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం అక్షరాల రూ. 400,00,00,000. సో, దీన్ని బట్టి పీఆర్సీ అమలు ఎంతటి భారీ వ్యయంతో కూడుకున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగ సంఘాలు ఏకంగా 51% ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కనీసం 20-30% ఇచ్చినా సరే ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఒక పూర్తి చేయలేని పజిల్‌లా తయారైపోయింది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఒకవేళ ఇప్పుడు పీఆర్సీ నివేదిక అందినప్పటికీ నిధుల సర్దుబాటు చేసి వాస్తవంగా అమలు చేయడానికి ఆగస్టు లేదా డిసెంబర్ 2026 వరకు సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఉద్యోగుల మనసుల్లో ఉన్నటువంటి అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను కొత్త పీఆర్సీలో విలీనం చేస్తారా? లేదా? అని. ఇది నిజంగా ఒక పెద్ద సస్పెన్సే. ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆ రహస్య నివేదిక బయటికి రావాల్సిందే. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ ఆర్థిక సవాళ్ళను ఎలా ఎదుర్కొంటుందో మరియు ఉద్యోగులను ఎలా ప్రసన్నం చేసుకుంటుందో వేచి చూడాలి. సో, మొత్తానికి పీఆర్సీ నివేదిక బయటికొస్తే గానీ మనకు
ఏ విషయం పూర్తిగా క్లారిటీగా అర్థం కాదు. ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కొత్త పీఆర్‌సీ అమలు కావాల్సిన అసలు తేదీ వచ్చేసి జూలై 1, 2023. కానీ ఏడాది దాటినా సరే, సో, అది అమలయ్యి ఏడాది కాలం పూర్తయి ఉండాలి. కానీ ఇప్పటికీ నివేదిక సమర్పించలేదు. ఇటు తెలంగాణలో అయినా, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకా పీఆర్‌సీ కమిషనే నియమించలేదు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన 25 రోజులు గడిచినా సరే అధికారుల నుంచి నివేదిక అందలేదు. పీఆర్‌సీ నివేదిక అందిన 6 నెలల లోపే దాన్ని అమలు చేయాలనే నిబంధన ఒకటి ఉంది కాబట్టి, అదే అడ్డంకిగా మారిందని చెప్పాలి. కేవలం 1% ఫిట్‌మెంట్ పెంచాలన్నా సరే ప్రభుత్వం పైన అదనంగా రూ. 400,00,00,000 భారం పడుతుంది. ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం 6,000,00,00,000 చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఇప్పటికే ఉంది. డీఏ బకాయిల విలీనంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో, విలీనం చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. నివేదిక బయటికొస్తే గాని అర్థం కాదు. తెలంగాణలో కొత్త పీఆర్‌సీ అమలు ప్రక్రియ అనేది తీవ్ర జాప్యానికి గురవుతోంది. జూలై 2023లో ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ ఏడాది దాటినా సరే నివేదిక దశలోనే నిలిచిపోయింది. ముఖ్యమంత్రి ఆదేశించినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు 6 నెలల అమలు నిబంధన ఉన్నట్లుగా తెలుస్తోంది. 1% ఫిట్‌మెంట్‌కి రూ. 400,00,00,000 భారం పడే నేపథ్యంలో వేల కోట్ల రూపాయల బకాయిలు, కొత్త జీతాల సర్దుబాటులు ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది. దీనిపై స్పష్టత రావాలంటే నివేదిక సమర్పణే ఏకైక మార్గం.